టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టైన మాజీ ఎంపీ నందిగం సురేష్తో వైసీపీ చీఫ్ జగన్ గుంటూరు సబ్ జైల్లో ములాఖతయ్యారు. ఆయన వెంట మాజీ మంత్రి విడుదల రజనీ ఉన్నారు. ఈ క్రమంలో జైలు వద్దకు కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. వరదల అంశాన్ని డైవర్ట్ చేసేందుకే మాజీ ఎంపీ సురేష్ను అరెస్ట్ చేశారని వైసీపీ చీఫ్ జగన్ అన్నారు. సురేష్తో జైల్లో ములాఖత్ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తప్పుడు సంప్రదాయానికి బీజం వేస్తున్నారన్నారు. విజయవాడ వరదల్లో 61 మంది చనిపోయారని, సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. చంద్రబాబు రెడ్ బుక్ పాలనపై దృష్టి పెట్టారని, రెడ్ బుక్ తమకే సొంతం అనుకోవద్దన్నారు వైఎస్ జగన్. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తా ఉన్నారు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. రేపొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది. ఇదే జైల్లోనే మీరంతా కూడా ఉంటారు. ఇది కూడా గమనించుకోవాలని చెప్తా ఉన్నా. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఒక తప్పుడు పద్ధతికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. మార్పు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్ బుక్లు మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని. రెడ్ బుక్ పెట్టుకోవడం అనేది చాలా సులువైన పని. నేను మనం మీ విలేకరు కృష్ణకు చెప్పి, కృష్ణ నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయంటే కృష్ణ కూడా మెయింటైన్ చేస్తాడు ఒక రెడ్ బుక్. నీ పేరేం పేరన్నా? రవికి చెప్పి, రవి నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయ రవి అని అంటే రవి కూడా మెయింటైన్ చేస్తాడు. పీఎస్సీ చైర్మన్ను నియమించడానికి